హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 7th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే జిన్షో కోపంగా చెన్ను ముందు నిలబడి, మీరు వాళ్ళకి సహాయం చేయకపోతే నేనే చేస్తాను, మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఆమె వెళ్లిపోయిన వెంటనే మేనేజర్ చిన్నుతో మాట్లాడుతూ, ఈ రోజు జిన్షో చాలా వింతగా ప్రవర్తించారు, ఆమె ఎప్పుడూ మీతో గౌరవంగానే మాట్లాడుతుంది, కానీ ఈ రోజు మాత్రం గొడవ పడ్డానికే వచ్చినట్టు ఉంది అని అంటున్నాడు. దానికి చెన్ లైట్ గా స్మైల్ ఇస్తూ, తను కావాలనే అలా చేసింది, ఫెంగ్మింగ్ ఫ్యామిలీని కాపాడాలని నా కోరికగానే ఉంది, కానీ నేను నేరుగా అలా సహాయం చేస్తే నాకు ఇబ్బందులు వస్తుందని తనకు బాగా తెలుసు, అందుకే అందరి ముందు నాతో గొడవ పడింది, అలా చేస్తే ఈ విషయం నుంచి నన్ను పూర్తిగా దూరం చేసినట్టు అవుతుంది అని అంటున్నాడు. అయితే జిన్షో అంత దూరం ఆలోచించిందా? ఆమె నిజంగా చాలా తెలివైందని మేనేజర్ పొగుడుతున్నాడు. చెన్ను నెమ్మదిగా తల ఊపుతూ, అవును, ఈ గొడవ వల్ల ఇప్పుడు నన్నెవరూ అనుమానించరు అనేసి కిటికీ దగ్గరికి వెళ్లి జిన్షోనే చూస్తూ ఉన్నాడు. ఇక మన జిన్షో కిందికి వెళ్ళగానే తన మేనేజర్ అక్కడికి వస్తున్నాడు. మీరన్నట్టుగానే మనం ఫెంగ్మింగ్ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తే అది రాజును మోసం చేసినట్టే కదా, అది రాజు ద్రోహమే అవుతుంది కదా అని అడుగుతున్నాడు. దానికి జిన్షో వెంటనే ఈ విషయం గురించి ఇంకొక మాట కూడా మాట్లాడవద్దు, ఇది మన మధ్య ఉండాలని అంటుంది. అలానే ఫెంగ్మింగ్ వాళ్ళ వైఫ్ పరిస్థితి గురించి అడుగుతుంది. అప్పుడు మేనేజర్ మాట్లాడుతూ జరిగిన విషయం అంతా చెప్పడం మొదలు పెడుతున్నాడు. నేను టాంగ్జోలో ఫెంగ్మింగ్ తో కలిసి పనిచేసిన ఒక పాత కోలీగ్ ని కనిపెట్టాను. ఆయన పేరు లూ. ఆయన ఇప్పుడు ఒక ఎంబ్రాయిడరీ వర్క్ షాప్ ని నడుపుతున్నారు. ఒకప్పుడు వారి కుటుంబం చాలా కష్టాల్లో ఉనిందంట. ఆ సమయంలో ఫెంగ్మింగ్ వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి సహాయం చేశారు. ఆ డబ్బుతోనే ఆయన వ్యాపారం మొదలు పెట్టారంట. ఇంకా ఫెంగ్మింగ్ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితిని చెప్పగానే వెంటనే అతను వాళ్ళకి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆయన ఫెంగ్మింగ్ వాళ్ళ వైఫ్ ని తన వర్క్ షాప్ లో టీచర్ గా పెట్టుకున్నారు. ఉండడానికి చోటు, భోజనము, అలానే ప్రతి నెల జీతం కూడా ఇస్తానన్నారు. ఇంకా ఫెంగ్మింగ్ వాళ్ళ బంధువులు ఎవరు ఆమెని కనిపెట్టలేరు అని చెబుతున్నాడు. అమ్మయ్య, నాకు ఇప్పుడే ప్రశాంతంగా ఉందని జిన్షో అంటుంది. ఇక చాలా రోజుల తర్వాత జిన్షో వాళ్ళ అత్త కొడుకు గూరాంగ్ చదువు కోసము క్యాపిటల్ సిటీకి వస్తున్నాడు. గూరాంగ్ వస్తూ వస్తూ జిన్షో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చాలా గిఫ్ట్లు తెస్తున్నాడు. నాన్న అదంతా గమనించి, నువ్వు మా ఊర్లో చదువుకోవడానికి వచ్చావు, నేనే నిన్ను బాగా చూసుకోవాలి, కానీ నువ్వేమో మా కోసం ఇన్ని గిఫ్ట్లు తెచ్చావేంటి అని అడుగుతున్నాడు. నేను ఊరు నుండి వస్తున్నాను కదా, అందుకే ఇవన్నీ తీసుకొని వచ్చాను అంకుల్ అని అంటున్నాడు. నాన్న వెంటనే అమ్మతో మాట్లాడుతూ, నీ కూతురు ఎక్కడికి వెళ్ళింది, తను ఎప్పుడు బయట షికార్లు కొట్టడమేనా, ఈ రోజు మన ఇంటికి గెస్ట్లు వచ్చారు, తనని ఇంటికి పిలిపించొచ్చు కదా అని అంటున్నాడు. అమ్మ వెంటనే పనావిడితో మాట్లాడుతూ, జిన్షో ఎక్కడుందో కనిపెట్టండి, తనకి గూరాంగ్ ఇంటికి వచ్చాడని చెప్పండి, తనే ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుందని అంటున్నారు. గూరాంగ్ కి కూడా జిన్షో వాళ్ళ నాన్న దగ్గర కూర్చోవడం ఇష్టం లేదనుకుంటా. అంకుల్, నేను కాసేపు బయటకు వెళ్లేసి వస్తాను అనేసి బయటకు వెళ్లిపోతున్నాడు. కొంచెం దూరం వెళ్ళాక జిన్షో పరిగెత్తుకుంటూ వచ్చి గూరాంగ్ చెయ్యి పట్టుకుంటుంది. గూరాంగ్ జిన్షో చేతిని పక్కకు తోసేసి, మన ఇద్దరికి ఇప్పటికే 15 ఏళ్ళు వచ్చాయి, అందుకే కొంచెం దూరం పాటించు అని అంటున్నాడు. నువ్వు ఒక్కడివే వచ్చావా, అమ్మమ్మ ఎక్కడా, అమ్మమ్మని ఒంటరిగా వదిలేసి వచ్చావా అని అడుగుతుంది. పని పూర్తవ్వగానే అమ్మమ్మ కూడా ఇంకొన్ని రోజుల్లో ఇక్కడికి వస్తారు, నువ్వేం అమ్మమ్మ గురించి బాధపడుకొని అంటున్నాడు. ఆ మాటలు విని జిన్షో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అంటే ఆ భూ సమీకరణ పని పూర్తయిపోయిందా, నిజంగానా అని అడుగుతుంది. అవును అని గూరాంగ్ అంటున్నాడు. సరేరా, నీకు నీ రూమ్ చూపిస్తానని చెబుతూ జిన్షో అతని చేతులు పట్టుకుంటుంది. నా చేతులు పట్టుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు ఇప్పుడు పెద్దదానివి అయిపోయావు, నీ ఏజ్ సెరమనీ కూడా పూర్తయిపోయింది, మనం చిన్నప్పట్లా కలిసి తిరగడం కరెక్ట్ కాదని అంటున్నాడు. గూరాంగ్ అక్కడి నుండి వెళ్లిపోయాక, అతను ఎంత పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడో చూడు, అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడో నాకు బాగా తెలుసు, మేమిద్దరం ఎక్కడ క్లోజ్ గా ఉంటే అమ్మమ్మ నన్ను అతనికిచ్చి పెళ్లి చేస్తుందేమోనని భయపడిపోతున్నాడు, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు, మోహన్ చూడు, వీడినెవరు పెళ్లి చేసుకుంటారని అంటుంది. ఇంకా రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. నాన్న మాట్లాడుతూ గూరాంగ్ చదవబోయే కాలేజ్ గురించి అడుగుతున్నాడు. కున్షాన్ కాలేజ్ అని చెప్పగానే, అది రాజధానిలో నంబర్ 1 కాలేజ్, అక్కడ చదవడం చాలా కష్టము, అడ్మిషన్ దొరకడం పెద్ద విషయమే, నీకు అక్కడ అడ్మిషన్ దొరకడం చాలా గ్రేట్ అని నాన్న అతన్ని పొగుడుతున్నాడు. దానికి గూరాంగ్, ఇదంతా నాకు ఇంకొకరి హెల్ప్ వల్లే దొరికింది, అతను నాకు రికమెండేషన్ లెటర్ గాని రాసివ్వకపోయి ఉంటే నాకు అకాడమీలో ఎంట్రన్స్ దొరికేది కాదు, అతను మరెవరో కాదు, చెన్ వాళ్ళ మేనల్లుడు చెన్ షువాన్ అని అంటున్నాడు. అది విన్న వెంటనే ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడుతున్నారు. అంటే నువ్వు చెన్ షువాన్ తో కలిసి చదవబోతున్నావా, అతను నీకు చాలా పెద్ద సహాయం చేశాడు, మనం ఖచ్చితంగా అతనికి మంచి బహుమతి ఇవ్వాలని అంటున్నారు. చెన్ షువాన్ పేరు వినగానే జిన్షో హ్యాపీగా ఫీల్ అవుతూ, అయితే నేను కూడా రేపు నీతో పాటు కాలేజీకి వస్తానని అంటుంది. కూల్ అన్నదంతా గమనిస్తూ, ఓహో,
కథ అలా నడుస్తుందా అని అనుకుంటూ ఉంది. ఇంకా గూలాన్ లోపలికి వెళ్ళగానే ఖాన్ క్యూబన్ గూలాన్ తో మాట్లాడుతూ రేపు జిన్షావ్ తో పాటు నువ్వు కూడా అకాడమీకి వెళ్ళని అంటున్నారు. నేనెందుకు వెళ్ళాలని గూలాన్ క్వశ్చన్ చేస్తుంది. దానికి అమ్మ గూరాంగ్ కి చెన్షువాన్ తో మంచి పరిచయం ఉంది, నువ్వు అక్కడికి వెళ్తే చెన్షువాన్ తో క్లోజ్ అవుతావేమోనని అంటున్నారు. ఆ మాట విని గూలాన్ ఆశ్చర్యపోతుంది. జిన్షావ్ కి చెన్షువాన్ అంటే ఇష్టం కదా అని అంటుంది. అది విని అందరూ షాక్ అయిపోతున్నారు. జిన్షావ్ కి చెన్షువాన్ అంటే ఇష్టమా అని అడుగుతున్నారు. గూలాన్ నవ్వుతూ అవును, అది తన మొహంలో స్పష్టంగానే కనిపిస్తుంది కదా, అయినా ఇది నాకెవరూ చెప్పలేదు, నేనే గమనించానని అంటుంది. అయినా చెన్షువాన్ అసలు చెన్ కుటుంబానికి రక్త సంబంధమే కాదు, అతను దత్తపుత్రుడు మాత్రమే. భవిష్యత్తులో అతని ఫ్యూచర్ ఏమవుతుందో మనకి తెలియదు. గూలాన్, నువ్వు చెన్షువాన్ ని ఇష్టపడకపోయినా పర్లేదు, కానీ కున్షాన్ అకాడమీలో చదివే వాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు. నువ్వు త్వరలో పెద్దదానివి అవుతావు, నీ ఏజ్ సెరమనీ కూడా జరగబోతుంది, అక్కడికి వెళ్తే నీకు మంచి వరుడు దొరకొచ్చని అంటున్నారు. కానీ గూలాన్ మాత్రము నా భవిష్యత్తు ఏ అకాడమీలో లేదని అనుకుంటూ ఉంది. ఇక మరోవైపు ఈషేన్ ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతుంది. డాక్టర్ వచ్చి అతన్ని చెక్ చేసి ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు, కానీ ఈ హార్ట్ ప్రాబ్లం ఫ్యూచర్ లో చాలా ప్రమాదకరము, ఇక మీదట ఎప్పుడు ఈ మందుని మీ వెంటే పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాడు. ఆ మాటలు విని ఈషేన్ వాళ్ళమ్మ బాగా టెన్షన్ పడుతున్నారు. ఇంక చాలు, ప్యాలెస్ ని వదిలిపెట్టి ఇంటికి వచ్చాయి. ఆ చెన్ను కూడా నీతో చాలా కఠినంగా ఉంటున్నాడని విన్నాను, ఎప్పుడు చదువు చదువు అని నిన్ను ఫోర్స్ చేస్తూ నిన్ను బాగా కొడతాడని తెలిసింది. లాస్ట్ టైం నీ చేతుకున్న గాయాలు చూసి నా గుండె తరుక్కుపోయింది. నువ్వేం ఇంపీరియల్ ఎగ్జామ్స్ ఏమి రాయాల్సిన అవసరం లేదు, మన కుటుంబానికి నువ్వు ఒక్కడివే వారసుడివి అని అంటున్నారు. కానీ ఈషాన్ మాత్రము నేను రాను అని గట్టిగా చెప్పడంతో నువ్వెందుకు ఇలా పట్టుబడుతున్నావు, నేను ఇప్పటికే మీ నాన్నతో దీని గురించి మాట్లాడానని అంటున్నారు. నేను ఎక్కడికి రాను, నాకు అసలు తలనొప్పిగా ఉందని చెప్పి అమ్మను అక్కడి నుండి పంపించేస్తున్నాడు. కాసేపటి తర్వాత అతని అసిస్టెంట్ మెల్లగా మై లార్డ్, మీ ప్రాణం కాపాడింది జిన్షావే కాబట్టి మీరు తనకి థ్యాంక్స్ చెప్పాలి కదా అని అంటున్నాడు. ఈషియన్ నవ్వుతూ నువ్వు అమాయకంగా కనిపిస్తున్నావు కానీ చాలా తెలివైన వాడివి, నేను చేసిన ఉపకారం ఎప్పుడూ మర్చిపోను, మంచి బహుమతి సిద్ధం చెయ్యు, రేపు జిన్షా వాళ్ళ ఇంటికి వెళ్దామని అంటున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈషియన్ జిన్షా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. గూలాన్ వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. మీరు మా అక్క కోసం వచ్చారని అర్థమైంది, కానీ మా అక్క ఇక్కడ లేదు, తను కాలేజ్ కి వెళ్ళింది. మా అక్క వాళ్ళ అత్త కొడుకు గూరాంగ్ ఉన్నాడు కదా, అతను ఈ రోజు కాలేజ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడని అంటుంది. ఓహో, కానీ మీ అక్క కాలేజ్కి ఎందుకు వెళ్ళింది అని అడుగుతున్నాడు. ఓ అదా, మా అక్కకి ఎలాగో ఏజ్ సెరమనీ కంప్లీట్ అయిపోయింది కదా, ఇలాంటి ప్లేస్ కి వెళ్తూ ఉంటే నలుగురు తనని చూస్తారు, అప్పుడు తనకి మంచి మంచి సంబంధాలు వస్తాయి కదా, అందుకే మా నాన్న కూడా తనని అక్కడికి పంపించారని చెబుతుంది. అది విని ఈషియన్ ముఖము మారిపోతుంది. వెంటనే అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అసిస్టెంట్ మాట్లాడుతూ మనం కూడా అక్కడికి వెళ్దామా అని అడుగుతున్నాడు. నేనేమైనా అంత ఖాళీగా ఉన్నానా అని అరుస్తున్నాడు. కానీ కొద్దిసేపటికి తనకి ఒక ఇన్విటేషన్ పంపు, కలిసి భోజనం చేద్దామని చెప్పు అని అంటున్నాడు. అసిస్టెంట్ నవ్వుకుంటూ ఓకే అంటున్నాడు. ఇక మన జిన్షావ్ ఏమో అకాడమీకి వెళ్తుంది. అక్కడ చెన్షువాన్ తనకి అకాడమీ అంతా చూపిస్తున్నాడు. జిన్షావ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కాలేజ్ చాలా బాగుంది, ఇలాంటి ప్లేస్ లో చదువుకుంటే ఎంతో బాగుంటుందని అంటుంది. దానికి చెన్షువాన్ మాట్లాడుతూ మా అకాడమీ హెడ్ కి 2 కూతుళ్లున్నారు, అతను ఎప్పటి నుంచో అమ్మాయిల కోసము ఉమెన్ అకాడమీని ప్రారంభించాలని అనుకుంటున్నారు. అది విన్న వెంటనే జిన్షావ్ కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. నిజమా, ఓపెన్ అయితే నాకు తప్పకుండా చెప్పాలి, సీట్స్ ఫుల్ కాకముందే చెప్పండి అని అంటుంది. నేను ఇక్కడే చదువుతున్నాను కదా, నీకేమైనా తెలుసుకోవాలంటే నేనే చెప్తాను, చెంగ్షువాన్ ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని గూరాంగ్ అంటున్నాడు. జిన్షా వెంటనే గూరాంగ్ ని ఆట పట్టిస్తూ నీ మాట నమ్మి ఎదురు చూస్తే స్కూల్ ఓపెన్ అయ్యేసరికి అన్ని సీట్లు ఫుల్ అయిపోతాయని అంటుంది. అలా ఇద్దరు చిన్న చిన్న గొడవ పడుతున్నారు. అది చూసి చెంగ్షువాన్ నవ్వుకుంటున్నాడు. అప్పుడే ఒక స్టూడెంట్ వచ్చి రిసెప్షన్ హాల్ లోపలుంది. ముందుగా అకాడమీ హెడ్ ని విష్ చేయాలని చెప్పడంతో ఇద్దరు లోపలికి వెళ్లిపోతున్నారు. జిన్షావ్ మాత్రం బయటే ఆగిపోతుంది. తను అలా నడుచుకుంటూ వెళ్లి గోడపై ఉన్న అక్షరాలని చూస్తుంది. అవి చాలా అందంగా ఉన్నాయి. ఇది చెన్షువాన్ రాసిందా, చాలా బాగున్నాయి అన్నట్టు చూస్తూ ఉంది. అప్పుడే వెనకాల నుంచి జిన్షావ్ అని పిలుస్తూ ఒక వాయిస్ వినిపిస్తుంది. చూస్తే అది మన చెన్షువాన్నే. మీరు ఒక్కటే వచ్చారా, గూరాంగ్ ఎక్కడా అని జిన్షావ్ అడుగుతుంది. చెన్షువాన్ నవ్వుతూ అకాడమీ హెడ్ అతన్ని పరీక్షిస్తున్నారు, నేను లోపల ఉండడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే బయటకు వచ్చానని అంటున్నాడు. తర్వాత జిన్షావ్ గోడపై ఉన్న క్యాలిగ్రఫీని చూపిస్తూ మీ రాత చాలా అద్భుతంగా ఉంది, ఇందులో మీ తండ్రి శైలి కూడా కనిపిస్తుందని చెబుతుంది. చెన్షువాన్ కొంచెం వినయంగా మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి మా నాన్న దగ్గరే క్యాలిగ్రఫీ నేర్చుకున్నాను, కానీ ఇంకా ఆయన స్థాయికి చేరలేదు అనేసి ఒక మోడల్ లెటర్ ని రాసి చూపిస్తున్నాడు. ఒకసారి ఈ మోడల్ ని చూడండి, నా మాస్టర్ మొదటగా నాకు ఈ మోడల్ ని నేర్పించారని అంటున్నాడు. చాలా అందంగా ఉంది అనేసి జిన్షావ్ అతన్నే చూస్తూ ఉంది. చెంగ్షువాన్ తనని చూడగానే వెంటనే
జిన్షో చెంగ్షువాన్ దగ్గరికి వెళ్లి తను కూడా వాటిని రాయడం మొదలు పెడుతుంది. మధ్య మధ్యలో చెంగ్షువాన్ కూడా జిన్షోని చూసి నవ్వుకుంటున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి గూరాంగ్ లోపలికి వెళ్తూ మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారని అడుగుతున్నాడు. ఇంకంతే, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఒక చిన్న రొమాన్స్ అక్కడితో ఆగిపోతుంది. మాస్టర్ చాలా మంచివాడు, అతను ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు, కానీ ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడిగారు అని గూరాంగ్ చెప్పగానే ఏం క్వశ్చన్ అడిగారు అనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ బయటకు వెళ్లిపోతున్నారు. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాడు చూడు అన్నట్టుగా జిన్షో చూస్తుంది. ఇక కాలేజ్ లో ఏం జరిగిందో గూలాన్ పని పిల్లని అడిగి తెలుసుకుంటుంది. అకాడమీలో జిన్షో చెన్షువాన్ని చూడగానే చాలా హ్యాపీగా కనిపించారంట. సెక్యూరిటీ అతను చెప్పాడని అంటుంది. అనుకున్న అక్క చెన్షువాన్ని ఇష్టపడుతుందని నాకు ముందే తెలుసని అనుకుంటుంది. ఇక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా జిన్షో దేని గురించో ఆలోచిస్తూ ఉంది. పనిపిల్ల అది గమనించి మీకు ఈ రోజు ఏమైంది, గంట నుంచి అదే పేజీ చూస్తున్నారని అడగడంతో ఆ రోజు నేను లియోని పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఆ ఇంట్లో అమ్మ మాటకి వాల్యూ లేదు, నాన్న గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. నేను సంతోషంగా జీవించాలంటే నా పెళ్లి గురించి నేనే నిర్ణయం తీసుకోవాలని చెబుతుంది. పనిపిల్ల కొంచెం ఆశ్చర్యంగా అంటే మీకు చెన్షువాన్ నచ్చారా అని అడుగుతుంది. జిన్షో చిన్నగా స్మైల్ ఇచ్చి నాకెందుకో అతను చెడ్డవాడు కాదనిపిస్తుంది, నీకేమనిపిస్తుందని క్వశ్చన్ చేస్తుంది. పనిపిల్ల బాగా ఆలోచించి చెంగ్షువాన్ చాలా మంచివారు, బాగా తెలివైన వారు, కానీ అతను ఒక దత్తపుత్రుడు. చెన్ వాళ్ళ ఇంట్లో అతని పరిస్థితి ఏంటో మనకి ఇంకా కరెక్ట్ గా తెలియదని అంటుంది. ఆ మాటలు విని జిన్షో థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అతను ఇప్పటి వరకు ఎటువంటి చెడ్డ పేరు తెచ్చుకోలేదు, ఒక జెంటిల్ మ్యాన్ లా బిహేవ్ చేస్తున్నాడు. అందరికీ అన్నీ ఉంటాయా, ఏదో ఒక ప్రాబ్లం ఉంటాయి కదా అని అంటుంది. అప్పుడే ఒక సర్వెంట్ అక్కడికి వచ్చి రేపు ఉదయం మీ అమ్మమ్మ రాజధానికి వస్తున్నారు అని చెప్పడంతో నిజంగా అమ్మమ్మ వస్తున్నారా అని జిన్షో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ భారీ వర్షంలో కూడా జిన్షో అమ్మమ్మను కలవడానికి బయలుదేరుతుంది. మార్గం మధ్యలో కొన్ని డెడ్ బాడీస్ ని తీసుకుని వెళ్తున్న దృశ్యం చూసి జిన్షో బాగా భయపడిపోతుంది. దారిలో ఏదో దాడి జరిగిందని అర్థమవుతుంది. అమ్మమ్మకి ఏమైనా జరిగిందేమోనని జిన్షో టెన్షన్ పడుతూ ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్లి అమ్మమ్మని తీసుకొని వస్తాను అని చెప్పి గూరాంగ్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఆ ఊరేగింపుని తీసుకుని వెళ్లేది మరెవరో కాదు, మన హీరోనే. అతను తన అసిస్టెంట్ కి ఏదో చెప్పి జిన్షో దగ్గరికి పంపిస్తున్నాడు. అప్పుడే చెన్ వాళ్ళ అసిస్టెంట్ జిన్షో దగ్గరికి వెళ్లి మీ అమ్మమ్మ సేఫ్ గానే ఉన్నారు, పని ముగించుకొని వెనకాల వస్తున్నారని చెబుతున్నాడు. దాంతో జిన్షో ఊపిరి పీల్చుకొని థ్యాంక్స్ అని అంటుంది. అంతలో జిన్షో దూరంగా వస్తున్న అమ్మమ్మని గమనించి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మమ్మని హగ్ చేసుకొని నేను చాలా భయపడిపోయానని చెబుతుంది. నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను అని అమ్మమ్మ అంటున్నారు. ఇంకా అమ్మమ్మ తెచ్చిన ఆడిట్ బుక్స్ అన్నిటిని చెన్ వాళ్ళ మాస్టర్ కి చూపిస్తున్నాడు. అతను అవన్నీ చెక్ చేస్తూ ఈ రికార్డులే పన్నుల నియంత్రణకు పునాది అవుతుంది, మనం గెలిచామని అంటున్నాడు. నెక్స్ట్ మాస్టర్ చెంగుతో మాట్లాడుతూ అమ్మమ్మ గారు మనకి చాలా హెల్ప్ చేశారు, ఆవిడకు ఒక మంచి బహుమతి ఇవ్వాలని అంటున్నాడు. నేను ఖచ్చితంగా అమ్మమ్మకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను, కానీ నేను ఫెంగ్మింగ్ గురించి మర్చిపోలేకపోతున్నాను అని చెప్పడంతో ఫెంగ్మింగ్ నిజంగా చాలా విశ్వాసం గల వ్యక్తి, కానీ ఇప్పుడు అతని గురించి రాజుగారి దగ్గర చెప్పి అతని కుటుంబానికి బహుమతులు ఇచ్చే సమయం ఇంకా రాలేదు, కాబట్టి ఇంక కొంతకాలం దీని గురించి వెయిట్ చేద్దాము. నీకు జాలిగుణం కాస్త ఎక్కువే, ఇలాంటివి నువ్వు తట్టుకోవలేవని నాకు బాగా తెలుసు, కానీ మనం ఇప్పుడు ఏమీ చేయలేము, నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టు. అది మాత్రమే కాకుండా మనం ఇప్పుడు ఆరోపణలు చెయ్యబోయేది ప్రిన్స్ గ్లోరియన్ మీద. అతను మన రాజుగారి సొంత తమ్ముడు, కాబట్టి ప్రిన్స్ గ్లోరియన్ పై చర్య తీసుకోవాలి అంటే మనకి ఖచ్చితమైన ఆధారాలు దొరకాలి అని చెప్పడంతో అర్థమైంది, నేను దాని గురించి వెతుకుతున్నాను అని చెప్పి చెన్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక మరోవైపు క్రౌన్ ప్రిన్స్ పెంచుకుంటున్న కుక్కపిల్ల ప్రిన్స్ గ్లోరియన్ బట్టలు కొరికిందంట. అందుకని అతను ఆ కోపంతో వెంటనే ఆ కుక్క పిల్లని చంపేమని అరుస్తున్నాడు. క్రౌన్ ప్రిన్స్ వాళ్ళ అసిస్టెంట్ క్రౌన్ ప్రిన్స్ కి సపోర్ట్ చేస్తుంటే గ్లోరియన్ అతన్ని ఒక తన్ను తన్ని ఇతన్ని కూడా చంపి పాతి పెట్టండి అని అంటున్నాడు. అప్పుడే ఈషన్ అక్కడికి వస్తున్నాడు. అది మీకు గాయమేమీ చేయలేదు కాబట్టి దాని మీద ఎందుకింత కోపపడుతున్నారని అడుగుతున్నాడు. ప్రిన్స్ గ్లోరియన్ కోపంగా అతన్ని చూస్తూ పొగరుగా నవ్వుతూ యుద్ధానికి వెళ్ళలేని హార్ట్ ప్రాబ్లం ఉన్న చాంగ్సాంగ్ వాళ్ళ వారసుడు నువ్వేనా? మీ నాన్నేమో పెద్ద పెద్ద యుద్ధాలు చేసి గొప్ప పేరు సంపాదించాడు, కానీ నువ్వు అతని వారసుడివి, నువ్వు ఇలా బలహీనంగా ఉండడం నిజంగా నీ దురదృష్టము, అంతా నీ కర్మ అని అంటున్నాడు. ఈషన్ మాత్రం వెనక్కి తగ్గకుండా మీరు కర్మని నమ్ముతారని నాకు అస్సలా తెలియదు, అయితే టాంగ్జాంగ్ లో మీ వారసుడు అకస్మాత్తుగా చనిపోవడం కూడా మీ కర్మే అయ్యుంటుంది అని అంటున్నాడు. అది విని ప్రిన్స్ గ్లోరియన్ కోపంతో మండిపోతున్నాడు. నీకెంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడుతావు అని అడుగుతున్నాడు. అయినా ఇది క్రౌన్ ప్రిన్స్ ప్యాలెస్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? క్రౌన్
ప్రిన్స్ ని కలవాలంటే ముందు రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, మీరు పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చారా అని ఈషియన్ అడుగుతున్నాడు. వెంటనే క్రౌన్ ప్రిన్స్ మాట్లాడుతూ, అవును ఈషియన్ చెప్పింది నిజమే, మీరు నాన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నారా అని అడుగుతున్నాడు. చివరికి ప్రిన్స్ గ్లోరియన్ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అతను వెళ్లిన తర్వాత ప్రిన్స్ ఈషియన్ వైపు తిరిగి, ఇతను నా ప్యాలెస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో నాకు అర్థమైంది, అతను నా ప్లేస్ ని ఆక్రమించడానికి ట్రై చేస్తున్నాడు, అతను ఏదో ప్లాన్ చేస్తున్నాడని అంటున్నాడు, దయచేసి అలా మాట్లాడకండి అని అసిస్టెంట్ ఆపుతున్నాడు. మాట్లాడితే ఏముంది, ఈషియన్ మన మనిషే, ఈ విషయం ఏం బయటకు వెళ్ళదని క్రౌన్ ప్రిన్స్ చెప్తున్నాడు. ఇక మరోవైపు అమ్మమ్మ బాగా రెస్ట్ తీసుకుంటున్నారు. జిన్షావ్ అమ్మమ్మ పక్కనే నిలబడి అమ్మమ్మకి మసాజ్ చేస్తూ ఉంది. అంతలో అమ్మమ్మకి కాఫీ ఇస్తున్నారు. అమ్మ కొన్ని రోజులు ఇక్కడే ఉండమ్మా అని అడుగుతూ ఉంటే, లేదు కుదరదమ్మా, రేపు ఉదయాన్నే నేను చెన్నుని మీట్ అవ్వాలి, మన ఊర్లో సర్వే పూర్తయిపోయింది కానీ మళ్ళీ పక్క ఊర్లో కూడా సర్వే జరగబోతుందంట, దానికి హెల్ప్ చేయమని చెన్నుని అడిగారు. నెక్స్ట్ వీక్ నుండి ఆ పనులు కూడా స్టార్ట్ చేయాలని అంటున్నారు. ఏంటమ్మా ఇది, ఈ పని ఎంత కష్టము, ఈ వయసులో మీకు ఇదంతా అవసరమా అని అమ్మ అడుగుతుంది. మన దగ్గర హెల్ప్ అడుగుతుంటే చేయకుండా ఎలా ఉండగలము అని అమ్మమ్మ అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మమ్మ చెన్నుని మీట్ అవుతున్నారు. మా మాస్టర్ మీకు మంచి గిఫ్ట్ ఇవ్వమని చెప్పారని చెన్ను అంటున్నాడు. మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ నేను జస్ట్ ఫాలో అయ్యాను, నేనేం స్పెషల్ గా వర్క్ చేయలేదు, సో నాకు గిఫ్ట్లు ఏమీ అవసరం లేదని అంటున్నారు. అంతలో జిన్షావ్ అక్కడికి వస్తుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అమ్మమ్మ అడుగుతూ ఉంటే, నేను మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను, చాలా సేపటి నుండి మీకోసం వెయిట్ చేసి చేసి నాకు విసుగొచ్చింది, అందుకే లోపలికి వచ్చానని చెబుతుంది. నా మనవరాలు ఎప్పుడూ ఇంతే బాబు, కొంచెం తొందర ఎక్కువే, నేను ఇంకా బయలుదేరుతాను అని అంటున్నారు. చెన్ చాలా కూల్గా, మీరు ఇంటికి వెళ్ళండి, నాకేమైనా డౌట్ ఉంటే నేనే వచ్చి మిమ్మల్ని మీట్ అవుతానని చెబుతున్నాడు. అమ్మమ్మ జిన్షావ్ ఇద్దరు అక్కడ నుండి బయలుదేరుతున్నారు. కానీ జిన్షావ్ మాత్రం పదే పదే చెన్నుని వెనక్కి తిరిగి చూస్తూ కాస్త భయపడుతూ అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంది. కాసేపటి తర్వాత ఆమె చెన్ మ్యాన్షన్ కి వెళ్లి మన హీరోని మీట్ అవుతుంది. నీకేం కావాలి అని చెన్ అడగగానే, పక్క ఊర్లో జరగబోయే భూ సమీకరణ పనుల నుండి మా అమ్మమ్మని రిలీవ్ చేయండి, పాపం మా అమ్మమ్మ, ఆవిడకి వయసు అయిపోయింది, అవసరమైతే మా అమ్మమ్మ ప్లేస్ లో నేను వెళ్తాను, ప్లీజ్ మా అమ్మమ్మని వదిలేయండి అని అడుగుతుంది. ఈ ఆడిట్ వర్క్స్ అంత ఈజీ అనుకుంటున్నావా, నువ్వు అందులో 1% కూడా కంప్లీట్ చేయలేవని చెన్ అంటున్నాడు. అది ఎంత కష్టమైనా పర్లేదు, నేను నేర్చుకుంటాను, నా ప్రాణాన్ని పనంగా పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెబుతుంది. నీ ప్రాణాలతో నేనేం చేసుకోవాలి అని చెన్ అంటున్నాడు. ఆ మాటలు విని మేనేజర్ కూడా నవ్వుకుంటున్నాడు. ఈ అమ్మాయిని బయటకు తీసుకుని వెళ్ళండి, ఇదేం అంత ఈజీ వర్క్ కాదు, ముందు బయటకు వెళ్ళని అంటున్నాడు. ఇప్పుడు జిన్షావ్ బయటకు వెళ్ళాక మేనేజర్ హీరోతో మాట్లాడుతూ, మీరు అమ్మమ్మ దగ్గర నుండి రికార్డ్స్ అలానే తను ఎలా ఆడిట్ చేశారో అవన్నీ తెలుసుకొని ఆవిడని ఇందులో నుండి ముందే రిలీవ్ చేస్తానని అనుకున్నారు కదా, ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఇలా చేశారని అడుగుతున్నాడు. అయితే ఆమె అడిగిన వెంటనే నేను ఓకే చెప్పాలని చెన్ అంటున్నాడు. అయితే మీరు ఇంతసేపు జిన్షావ్ ని ఆట పట్టించారా అనేసి మేనేజర్ నవ్వుతున్నాడు. చెన్ను కూడా నవ్వుకుంటున్నాడు. జిన్షావ్ అక్కడి నుండి బయలుదేరబోతున్న సమయంలో ఆపోజిట్ లో చెన్షువాన్ వస్తున్నాడు. మీరు మా ఇంట్లో ఏం చేస్తున్నారని అడుగుతున్నాడు. లేదు, నేను మా అమ్మమ్మ కోసం వచ్చాను, మీరు ఏం బుక్ చదువుతున్నారని అడుగుతూ చెన్షువాన్ కి కాస్త దగ్గరగా వెళ్తూ ఉంది. అతను ఒక బుక్ పేరు చెప్తున్నాడు. నేను కూడా చాలా రోజుల నుండి ఆ బుక్ చదవాలని అనుకుంటున్నాను, ఈ బుక్ నాకు ఇస్తారా, నేను చదివేసిస్తాను అని చెప్పి జిన్షా ఆ బుక్ ని తీసుకుని వెళ్తుంది. అప్పుడు అసిస్టెంట్ అమ్మమ్మకి ఒక లెటర్ ని ఇస్తున్నాడు. ఇప్పుడు అమ్మమ్మ ఆ లెటర్ ని ఓపెన్ చేసి చదువుతున్నారు. అందులో మీరు ఆడిట్ ఎలా చేయాలో మాకు నేర్పించండి, అలానే వాటికి సంబంధించిన బుక్స్ ని కూడా మాకు ఇచ్చేయండి, మిమ్మల్ని వర్క్ నుండి రిలీవ్ చేస్తున్నాము అని చెన్ అందులో రాసినట్టు ఉన్నాడు. ఇప్పుడు అమ్మమ్మ దాన్ని చదివేసి జిన్షావ్ కి చెప్తున్నారు. అమ్మయ్య, నాకు చాలా హ్యాపీగా ఉందని అంటుంది. జిన్షావ్ మాత్రం రాత్రంతా నిద్రపోకుండా చెన్షువాన్ ఇచ్చిన పుస్తకాన్ని చదువుతూ ఉంది. త్వరగా చదివి చెన్షువాన్ కి తిరిగిచ్చేయాలని అనుకుంటూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.